వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రీజ. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక కామన్ మ్యాన్కి ఉన్న కష్టాలు అంటే ఒక కామన్ మ్యాన్ కుటుంబాన్ని నెట్టుకోవాలంటే ఎలాంటి స్ట్రగుల్స్, ఎలాంటి కష్టాలు పడాలి అంటే వచ్చే శాలరీ ఒక కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందా, సరిపోవట్లేదా? ఒక నెలసరి వచ్చిన శాలరీతో ఒక కుటుంబాన్ని పోషించాలంటే గ్యాస్ బిల్లు కానీ, రెంట్ బిల్లు కానీ, ఒక పిల్లల ఫీజులు కానీ, ఇవన్నీ విషయాల్లో కూడా ఒక కామన్ మ్యాన్ ఎలాంటి కష్టాలు పడుతున్నాడు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్ ఏం చేస్తుంటారంటే బిజినెసా, జాబా, శాలరీ ఎంత వస్తుంది? మామూలుగా జాబ్కి ఇలాంటి ఏం లేదండి, మేము మామూలుగా బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్. అంటే బిజినెస్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అంటారు? ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు మామూలుగా 3,000 4,000 గజం ఉన్నప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకోవడం అలాంటి పద్ధతిలో పోయినప్పుడు 30,000 40,000 అలా వచ్చేవి. ఇప్పుడు రేట్స్ కూడా ఎక్కువ అవుతాయి. మణికొండ ప్రాంతంలో మున్సిపాలిటీలో దాదాపు 1,30,000 1,40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఈ టైంలో మనం బిజినెస్ చేయాలంటే కష్టం. అందులో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. ఇప్పుడు 3-4 నెలల తర్వాత పుంజుకుంటుందని ప్రజలు చెప్తున్నారు, కానీ నాకు నమ్మకం లేదు. ఓకే, అంటే ఇంటి రెంట్ ఎంత ఉందంటారు? ఇంటి రెంట్ ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్ కావాలంటే మనకు 25,000 ఉంది. మా మణికొండ పర్టికులర్గా ట్రిపుల్ బెడ్ 35 to 40 ఉంది. విల్లాస్లో 50-60 ఉంది. మెయింటెనెన్స్ సపరేట్. మళ్ళీ సామాన్యమాడు బతకాలంటే ఈ రెంట్లు కట్టుకొని ఉండలేదు. ఇప్పుడు 1,30,000 వచ్చింది అనుకుందాం. 1,30,000 నుంచి 30,000 రెంట్కి పోద్ది. పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? నాకు ఇద్దరు పిల్లలకి నెల వచ్చేసరికి ఫీజులు ఎంత అవుతుంది? ఫీజులు బాగా అవుతాయండి. ఎప్పుడో ఒకసారి 1,30,000 వస్తుందని మీరు అంటున్నారు. పర్టికులర్ 1,30,000 వస్తుందో అసలు రాదు కూడా. పిల్లలు కావాలంటే అప్పు చేయాల్సిందే. అంటే మరి ఇంట్లో సరుకులకు కానీ మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే వచ్చినప్పుడే మనం చేయాలి, లేకుంటే అప్పు చేయాల్సిందే. సమస్యనే లేదు. పాపకు దగ్గర 1 yearకి 1 lakh అవసరం ఉంది. బీఎస్సీ కంప్యూటర్ చేస్తుంది. తను కంపల్సరీ బస్సు ప్రైవేట్ దానికి కానీ పోవడానికి రావడానికి కానీ అన్నీ విపరీతంగా రేట్స్ పెరిగినాయి. బస్సులో పోవాలంటే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు, అంతకుముందు ఇంకెక్కువ ఉండేవి. సో ఫీజుకి మాత్రం బస్సు ఫ్రీ మాత్రం ఓకే, మిగతా అన్నిటికీ ఖర్చు. అప్పట్లో మామూలు సబ్బు లాంటిది, నూనె లాంటివి కొనాలంటే తక్కువ రేటు. ఈరోజు నూనె కొనాలంటే కొబ్బరి నూనె కానీ, మామూలు వండుకునే నూనె కానీ ఇలాంటి సరుకులు కొనాలంటే ఆ రోజుల్లో 1,000 రూపాయలు ఆ సామాన్ వస్తుంది. మొత్తం 10,000 కూడా సరిపోదు. 10,000 ప్లస్ రెంటు, పవర్ బిల్లు, వాటర్ బిల్లు, ఇలాంటి రెగ్యులర్గా ఒక కుటుంబానికి సంబంధించినవి ఎంత కావాలన్నది మనం చెప్పలేము. అది ఒక నెలలో 1 lakh మీరు అన్నారు, 1,30,000 వస్తుంది అన్నారు. 1,30,000 వస్తుంది. ఇప్పుడు నాకు కారు ఉంది, దానికి ఫైనాన్స్ కట్టాలని ముందు దాని ఫైనాన్స్ పెట్రోల్ దేవుడు ఎరుగు. నేను బయటికి వెళ్తే ఇప్పుడు తింటేనే కదా మన పని చేసేది, తినకపోతే చనిపోతాం. అది కూడా అంతే, డీజిల్ పోస్తేనే అది నడుస్తుంది. సో అదే సెకండరీ. అది దాని ఫైనాన్స్ కట్టాలి, బండి ఫైనాన్స్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి. ఇలాంటి చిన్నవి కావాలంటే మీరు అన్నట్టు 1,30,000 కాదు కదా, 1 కోటి రూపాయలు అయినా సరిపోదు. ఓకే, మరి ఇవన్నీ చూసుకున్నా ఇది ఎలా కష్టంగానే అనిపిస్తుంది. మరి ఈ లోపు సండే వచ్చిందనో, మంత్లీ ఒక్కసారైనా మూవీకి తీసుకెళ్లాలనో, లేకపోతే అక్కడికి ఇక్కడికని తీసుకెళ్లాలంటారు. అప్పుడేం చేస్తారు? మూవీది దేవుడేరు. అప్పట్లో మామూలు సినిమా థియేటర్లు ఉండే 4 రూపాయలు 5 రూపాయలు, మ్యాక్సిమం 40 రూపీస్ అయింది మధ్యలో. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. సినిమా మల్టీప్లెక్స్ థియేటర్స్ వచ్చినాయని ఒక ఫ్యామిలీ పోవాలంటే 2,000 ఖర్చు అవుతుంది. ఆ తినే టికెట్ వదిలిపెట్టండి, అందులో పోయిన తర్వాత మామూలుగా తినాలంటే 2,000 4,000 అవుతుంది ఫ్యామిలీ పోవాలంటే. దాని బదులు ఇప్పుడు వచ్చిన సినిమాలు రెగ్యులర్గా వచ్చేది మూవీస్లో వస్తున్నాయి, అందులో చూడవచ్చు కదా. అదే మా ప్రైమ్లో చూసుకుంటే అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఫ్యామిలీ హ్యాపీగా కూర్చొని తినచ్చు. మీరు అన్నారు సండే అని, సండే పోను అవసరం లేదు. దాని డబ్బులు పెడితే ఇంత మటను చికెను మామూలుగా ఫిష్ ఏమైనా తీసుకొచ్చి ఎవ్రీ వీక్ తెచ్చుకొని కూర్చొని తినేసి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నారు అందరు. సినిమాలు కూడా ఇప్పుడు బంద్ అయ్యారు అందరు. అంటే ఇప్పుడు ఈ పెట్రోలు, ఈ రెంట్లు మొత్తం ఇవన్నీ గవర్నమెంట్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్? మనం ఒక సామాన్య యాజ్ ఎ పార్టీ పొలిటీషియన్గా కానీ నేను ఏం చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోదు. సామాన్యమైన నాకు కావాలి ఇదంటే ఇవ్వరు కదా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపేయాలంటే ఈ మద్యం ద్వారా, ఆర్టీసీ ద్వారా, సో ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సుల ద్వారా మనం ఇచ్చే ట్యాక్సీ, మనం ఎన్ని కడుతున్నాం ట్యాక్సీ, రోడ్ ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఈ ట్యాక్సుల ద్వారా
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం నడపాలి. ఎంత చేసిన నీకు ప్రభుత్వం నడిపే అధినేతకే వచ్చిన రాబడి కంటే పోబడి ఎక్కువ ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ 50,000 నుంచి 1,00,000 కోట్లు అప్పు చేయవలసి వస్తుంది. ఏ ప్రభుత్వమైనా పర్లేదు, నేను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడైనా పక్క రాష్ట్రాలైనా ఏడైనా సరే అప్పు చేయండి గవర్నమెంట్ ప్రభుత్వం నడవట్లేదు. హాయ్ సోహిల్ గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఓకే, అంటే మీకు నెలసరి జీతం ఎంత వస్తుంది మంత్లీ? మంత్లీ 35,000 వస్తాం. 35. మ్యారేజ్ అయిందా? లేదు. లేదు. ఒకవేళ మ్యారేజ్ అయితే 35,000 సరిపోతుందా అంటే శాలరీ అనేది? సరిపోలేదు. అది ఎందుకు సరిపోదు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకు మ్యారేడ్ అయింది, రైట్? వాళ్ళకు జీతం उनको जो है जीने के लिए और पैसे की ज़रूरत पड़ती, क्योंकि उनका स्पॉन्सर्स का भी देखना रहता उनको, क्योंकि उनके पास उनकी वाइफ आ गई अभी. 35,000 में वो हाउस रेंट पे करेगा, अपना राशन घर का भरेगा, या अपनी बीवी को देखेगा, या अपने माँ बाप को देखेगा, क्योंकि उसके पास उसके माँ बाप भी रहते. हर किसी को देखना रहता है उसको. अभी जो है रेट्स पूरा इंक्रीमेंट करते आ रहे हैं. फिर आप जो है राशन के ऊपर 3 महीने में एक बार लियो बोल रहे, पब्लिक लाइन पूरा रश कर दे रहे, उससे पूरा एनवायरनमेंट ख़राब हो रहा. फिर पेट्रोल. అంటే ఇంట్లో నెలసరి సామాన్లకి ఏ రేట్లు తగ్గితే బాగుంది అనుకుంటున్నారు? అంటే గ్యాసా, లేకుంటే రైసా, లేకుంటే ఆయిలా, సంథింగ్ ఇలా ఇంట్లో సరిపడే సామాన్లు ఏ రేట్లు పెంచుతున్నారు కదా ఇప్పుడు. సో ఏ రేట్లు తగ్గితే బెటర్ అని అనుకుంటున్నారు? सबसे पहले चीज़ तो गैस के ऊपर रेट कम करना, क्योंकि ऑलरेडी उसके ऊपर जो है आप पब्लिक के अकाउंट में पैसा डालते बोल रहे, राइट? वो पैसा अभी नहीं आ रहा. అదే కూడా వస్తలేదు డబ్బులు. ఏమంది సర్కార్? డబ్బులు ఇస్తా గ్యాస్ కోసం, గ్యాస్ లైన్కు డబ్బులు ఇస్తా, ఏం డబ్బులు కూడా వస్తలేదు. అదే కదనా. ఇంకా రేషన్ కూడా ప్రాబ్లం ఉన్నాయి, రేట్ ఎక్కువ అవుతానా. డే బై డే రేట్ వాజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్, రైట్? సో వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ పాయింట్ అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రైట్ థింగ్స్, రైట్? ఓకే, అంటే ఇప్పుడు పేరెంట్స్ని చూసుకుంటారా మీరు? ఇప్పుడు 35,000 ఏం చేస్తారు మీరు? ఏం చేస్తా అంటే అదే అదే రాషన్, घर का రాషన్, అదే కిరా, ఇంటిల్ కిరా, లైట్కి బిల్, యూటిలిటీ బిల్స్, అది ఎలా అవుతుంది అమౌంట్. ఓకే, అంటే ఇప్పుడు 35,000 వస్తుంది, మీకు రెంట్ ఎంత? 15,000. 15,000. అంటే మన 15,000 పోగా మిగతా దాంతో ఇంకేం చేస్తారు? అంటే ఇప్పుడు ఇంట్లో నెలసరి సామాన్లకి ఎంత అవుతుంది? అంతే 20,000 అవుతా. 20,000 ఇంట్లో సామాన్లు? మినిమం 20,000 అవుతా. ఇంట్లో అక్కడికే సామాన్ అయిపోయింది కదా కావాలి. 35,000. అదే అవుతుంది. ఇప్పుడు నాకు ఏమదే, నాకు ఇంకా ఏం డిఫరెన్స్ థింగ్ కావాలి. నా ఇంటిలో నాకు బెడ్ కావాలి. అదే కోసం నీకు ఏం చేయాలి? బెడ్ కావాలంటే నాకు लोन తీసుకోవాలి. लोन लेना पड़ता है मेरे को. वो लोन लेके उसकी लोन की EMI पे करता हूँ मैं. जब मेरे को बोनस आता, जब मेरी सैलरी आती, सैलरी के साथ मेरे को इंसेंटिव भी आते, वो इंसेंटिव से मेरे को पे करना पड़ रहा. ఇప్పుడు నెల వచ్చేసరికి లోన్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి అంటున్నారు కదా, అది ఎంత కడుతున్నారు మీరు నెల వచ్చేసరికి? 6,000. 6,000 అంటే 15,000 రెంట్కి పోగా, ఇంట్లో 20,000 పోగా, మీరు ఇక్కడ 6,000 ఎలా చేస్తున్నారు ఈ అప్పు? అంటే లోన్ తీసుకున్నా. ఆ లోనే ఎలా కడుతున్నారు? అది ఏం అదే బోనస్ వస్తా కదనా, ఇన్సెంటివ్స్ వస్తా కదనా, అదే ఇన్సెంటివ్స్లా పే చేస్తా. అది ఎలా అంటే మేనేజ్ చేస్తున్నా. అదే ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక కామన్ మ్యాన్ అనేది నెలసరి వచ్చే శాలరీ కంటే ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతాడు? तो वही बता रहा हूँ मैं आपको कैसा मैनेज करता हूँ मैं. मेरी सैलरी 35,000 आती, मेरा रेंट 15,000 पे करता हूँ मैं. यूटिलिटी बिल्स रहते हैं मेरे को, यूटिलिटी बिल्स मिनिमम 3,000 आते हैं. लाइट का बिल, वाईफाई रिचार्ज, मोबाइल रिचार्जेस, सब मिलाकर 3,000 वो होता, राइट? अब मेरा राशन रहता घर का, क्योंकि बिना खाने के तो जी नहीं सकते. राशन के लिए 20,000 मिनिमम. अगर आप कुछ भी मतलब दाल ले, वो आप हर चीज़ का रेट बढ़ा हुआ है. वो चीज़ आपको ख़रीदने गए तो मिनिमम 20,000 रखना है आपको, अगर मंथली आपका राशन अगर आपके घर को रखना है तो आपको, राइट? अब उसके बाद मेरे को ज़रूरत रहती घर में मेरे बेड की. बेड होना रहता मेरे को, क्योंकि मैं नीचे नहीं सो सकता हूँ. बेड होना है मेरे को. वो बेड के लिए क्या करना हमें? EMI पे लेना पड़ता. EMI कैसा करना? लोन लेना पड़ता. आजकल तो फैसिलिटीज़ है, एप्लीकेशन से, लोन एप्लीकेशन से, जैसा कि क्रेडिट भी हो गया, एम पॉकेट हो गया, वहाँ से लोन लेते हम. उसके बाद जब हमारी सैलरी में हमको इंसेंटिव मिलता, वो इंसेंटिव के पैसों से सैलरी रोटेशन करके हम वो लोन पे कर रहे. तो बस हम डेली लाइफ गुजार रहे बस. वी आर नॉट अर्निंग लाइक दैट मच ऑफ अमाउंट, वी आर जस्ट रोटेटिंग अवर लाइफ, दैट्स इट. दैट इज़ द मेन पॉइंट. वी नीड लेस अमाउंट इन द गैस स्टेशन, एवरीथिंग. हमको जो है गैस में पैसा कम होना. आप सरकार बोली थी कि आप गैस लेंगे, गैस का कनेक्शन आपका रहेगा, उसमें आपको पैसे आएंगे, बराबर? आप पैसे नहीं डाल रहे, अकाउंट्स में पैसे डालते बोले आप. आपका जो समझो आप 1,000 रुपीज़ गैस के वास्ते पे कर रहे, उसमें आप जो है
आपको 200 रुपीज़ रिटर्न आते, वो 200 भी रिटर्न नहीं आ रहे, 40 रुपीज़ आ रहे, तो उसमें मैनेज कैसा करेंगे हम? ఓకే సపోజ్ ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది అనుకుందాం, మరి తర్వాత ఎలా మేనేజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు? Abroad. We'll have to set abroad, that's it, because we are not getting that much. ఇక్కడ బ్రతకలేరని ఫిక్స్ అయిపోయారా ఏంటి? అర్థం కాలేదు. ఇక్కడ ఉండలేరని ఫిక్స్ అయ్యారా అంటే ఈ రేట్లను బట్టి మీరు ఆలోచిస్తే అబ్రాడ్ వెళ్ళాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఇండియాలో ఉండి? ఎందుకు అంటే నాకు ఇక్కడ यहाँ पे मेरे को सैलरी मेरा बस नहीं हो रहा, राइट, तो मैं मेरे घर को मैनेज नहीं कर सक रहा हूँ. अभी तो मेरा शादी नहीं हुआ, जब मेरा शादी हो जाएगा मेरा स्पॉन्सर रहेगा, उसका भी टेक केयर मेरी रिस्पॉन्सिबिलिटी रहेगी, राइट. जब मैं यहाँ पे मेरी सैलरी से मैनेज नहीं कर सक रहा हूँ तो मैं फिर उसको यहाँ पे रख के फ़ायदा क्या, राइट. तो मैं इसीलिए अब्रॉड सेटल होऊंगा, वहाँ पे जाऊँगा तो वहाँ पे कुछ अर्निंग ज़्यादा होगा मेरा. अब यहाँ पे मैं जॉब कर रहा हूँ, साथ में जॉब के साथ साथ मैं रैपिडो भी करता हूँ, रैपिडो करके मैं मेरा थोड़ा बहुत एक्सपेंसेस मैनेज कर ले रहा हूँ. ये मैनेज हो रहा बस, बट आई एम नॉट सेविंग एनी अमाउंट, आई एम नॉट गेटिंग एनी अमाउंट, आई एम नॉट सेविंग एनी अमाउंट, जस्ट आई एम रोटेटिंग माई लाइफ, दैट्स इट. दैट इज़ द मेन पॉइंट. वी हैव टू come up and we have to ask the government what's going on and what we are getting. Already government was given us such promises, right? The government was not propering the promises. What they are giving, they are not making any, like they are always giving a false promises. Even the government said that you will be get everything, even you will be get the amount as well. For ladies, the government was told that every woman 2000 पे ना जी, कितने लेडीज को कितने पैसे देते बोले? 25 every month. The government was promised. This is not my words, that is not my words, that is not my words, that is the government words, what they told us, right? They informed every woman she will be get 2500 every month. Even from the 6 month, already 3 महीने हो गया, 4 महीने हो गया बोल के, already 2 years रेवंत रेड्डी कुछ भी नहीं कर रहे, यहाँ पर डबल बेड 2 साल हो गया बोल के, बट आज तक कोई लेडीज़ को आप किसी को उठा के पूछो, किसी के अकाउंट में पैसा नहीं आया, किसी के अकाउंट में पैसा नहीं आया. That is the main reason why you are making false promises. If you are not able to come on that promises, don't make such a promise, right? If you are doing that thing, just make that promise. If you are saying that I will be build a 30 feet road, right? So you have to build it. Otherwise, doesn't make any sense. If you are doing such a promises, you'll have to fulfill out. But you are not feeling that. That is the main point. Public have to come on the road and ask the government what they are doing. 18,000 budget was sanctioned for Telangana, right? But right now, our presently CM said that we don't have any amount, right? This is all the point which we are getting from the social media and the news sites. We are not telling from our end. This is all the points which we got, that is from social media and the news channels. And we are asking that questions only. What you are doing, you already make a promises, but you are not filling out that promises. That doesn't make any sense. So don't make any such a promise. You already informed that every woman will get 2500 every month, but no one getting that amount. హాయ్ సార్. చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మీ నెలసరి జీతం ఎంత వస్తుంది, అంటే ఎంత సరిపోతుంది ఇంట్లోకి? మాకు నెలసరి జీతము 25 వస్తుంది. 25 అంటే 25 అంటే మనకి ఇంటి రెంట్ పోగా ఎంత మిగులుతుంది? ఏం మిగలట్లేదు మేడం. ఇంటి రెంట్ ఎంత ఉంటుంది? రెంట్ మాది 6000 ఉంది. 6000 ఉంది. ఓకే, అంటే మిగతా పిల్లల ఫీజులు, రూమ్ రెంట్, అంటే 19,000 కూడా ఏం ఖర్చు పెడుతున్నారు? ఏం ఖర్చు అంటే రెంట్ 6000 అవుతుంది, తినడానికి మళ్ళా దీనికి ఒక 7,000 అవుతుంది, చిట్టీలు కడతాం, ఈఎంఐ ఉంటుంది, అవన్నీ పోగా ఏం మిగలడం. ఏం మిగలదు. అంటే ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎలా కడతారు పిల్లలు? స్కూల్ ఫీజులు కానీ ఇప్పుడు స్కూల్ ఫీజులు కూడా ఎక్కువ అయ్యాయి. బుక్స్కి ఏమో ఒక 8 పుస్తకాలు చూస్తేనే 14,000 అలా ఉంటాయి మేడం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి రెంట్లు తగ్గియాలి, మన గ్యాస్ అంట, మన పెట్రోల్ అంట, అటువంటివి తగ్గిస్తే మాకు గిట కొంచెం ఒక 2-3 వేలు మిగిలినట్టు అవుతుంది. అంటే ఇంట్లో సరుకులు అంటే ఏ సరుకుల మీద రేటు తగ్గితే బాగుందని అనుకో? సబ్బులు కానీ, నూనె కానీ, మన శనగ కందిపప్పు అటువంటి దాంట్లో ఏమైనా తగ్గితే మంచి ఉంటుంది. అంటే వచ్చిన జీతాన్ని ఇదంతా సరిపెట్టుగా పిల్లలు స్కూల్ ఫీజులు ఎలా కడుతున్నారు? ఎలా అంటే మేము కూలి పని చేసుకుంటాం మేడం. ఇప్పుడు ఈ నెల లేదంటే వేరే వాళ్ళతో అప్పు చేయాలి, కట్టాలి, మళ్ళీ చేసినప్పుడు అక్కడిక్కడ ఇచ్చుకుంటాం. ఇట్లే అంటే మళ్ళీ అప్పు తీర్చాలి కదా నెక్స్ట్ మంత్. ఎలా అంటే మళ్ళీ వేరే వాళ్ళతో అప్పు చేయాలి, మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు కట్టాలి, మళ్ళీ తర్వాత చేయాలి. ఇంకా అప్పులు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా. అంతే.
అంటే ఎలా గడుస్తుంది? ఇప్పుడు ఒక నెల అప్పు చేస్తాం, దాన్ని తీర్చామంటే ఒక మనశ్శాంతి ఉంటుంది. నెల 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 అప్పు చేయాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నెల తీర్చినా మళ్ళీ నెలలో మళ్ళీ అప్పు కావాలంటే వేరే వాళ్ళతో తెస్తాం మేడం. తెచ్చి మళ్ళీ అవి కట్టుకుంటా పని చేసుకుంటా వాళ్ళకి అట్లీని ఇట్లీని తీసుకుంటా అట్లే కథ నడుపుతున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ అంటే నార్మల్గా అడుగుతున్నా, ఒక నెలసరి జీతం ఎంత వస్తుంది? ఇప్పుడు అంటే జీతం అంటే ఇప్పుడు నేను జీతం చేయను, డ్యూటీ కాదు, బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక ప్లాట్ అమ్ముకున్నాం అనుకో, 1% 2% ఇస్తారు. ఓకే, అలాంటి అట్లా. రియల్ ఎస్టేట్ చేస్తున్నారా? ఓకే, అంటే ఆ నెల అయినా ఎంత వస్తుంది అంటారు? నెలలు అంటే ఒక రోజు అయితే ఒక నెల అయితే 2 నెలలు అయితే 3 నెలలు అవుతుంది. దాన్ని బట్టి కాదండి, అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కలా వస్తుంది. ఒకవేళ వస్తుంది. ఓకే, అంటే వచ్చిన దాంట్లోకి ఎక్కువ బిజినెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడైతే బిజినెస్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయింది. అట్లా ఇప్పుడు మార్కెట్ కూడా లేదు అట్లా అని. ఓకే, అంటే వచ్చిన దాన్ని బట్టి ఇంట్లో ఫీజులకు కానీ, లేకుంటే ఇంట్లో రెంట్కి కానీ, ఇంట్లో సరుకులకు కానీ, ఇవన్నీ పోగా ఏమన్నా మిగులుతుందా సార్? అంటే ఇప్పుడు మా పిల్లవాడు పెద్ద అయిన దినేష్ అని 9వ తరగతి, ఇప్పుడు వచ్చిన 4th క్లాసు. ఇప్పుడు మేము ఇంటుకుంటాము. అంటే ఇప్పుడు అన్ని ఫీజులు పోగా ఇప్పుడు ఫీజు ఎంతంటే 1,00,000 చిల్లర అవుతుంది. దానికి మిలిగాయి కదండి, సంవత్సరానికి 1,00,000, ఒక్కొక్కరికి 1,00,000 అవుతాయి. అంటే దాన్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం కదా, నెలకింత అని దాన్ని బట్టి ఒక చిట్టి వేసుకొని ఇట్లా వేసుకొని కట్టుకుంటాం. అంటే ఇట్లా సంవత్సరానికి ఉంటుంది కదా ఫీజు, అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే ఇంట్లో సరుకులకి, రెంట్కి, ఇవన్నిటికి సరిపోతున్నాయా సార్? సరిపోతాయి, ఒక నెల సరిపోతుంది, ఒక నెల సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లా అప్పుడు ఆ నెల సరిపోనప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తామండి, ఏం చేయం కదా దానికి. అంటే అంటే అది అప్పు కిందే అవుతుంది, మళ్ళీ అప్పు ఎలా తీరుస్తారు? ఇప్పుడు ఒకటి దారి ఇప్పుడు దొరకలేవు అనుకో, మా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు అయినా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాము. అంటే వాళ్ళు కూడా ఊరికి ఇవ్వరు, మనకి అప్పునే ఇస్తారు. ఆ అప్పు మళ్ళీ ఎలా తీరుస్తారు? అప్పు అంటే మనకి ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, మనం పని చేస్తాము, పని చేసిన తర్వాత వాళ్ళకు వడ్డీ దానికి కట్టి తీరుస్తాం అట్లా. అంటే మళ్ళీ పిల్లలతో సినిమాలని సంథింగ్ ఇలా వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడేం చేస్తారు? అంటే ఇప్పుడు సినిమాలు అంటే మేము చూసినప్పుడు 5 రూపాయల టికెట్ ఉండే, గెలాక్సీ పోతే ఈ నుంచి నడుచుకుంటూ పోతుంటుంది. అయితే ఇప్పుడు ఏమొచ్చి గెలాక్సీ తీసేటి ఇప్పుడు ఇవి అయినాయి. ఇప్పుడు ఒక టికెట్ 800 400 అయింది తక్కువగా. ఇప్పుడు మొత్తం మూవీని వింటుండే. ఇప్పుడు ఏంటంటే టీవీలనే వచ్చేస్తున్నాయి మొత్తం, అది ఇది అట్లా అని బెస్ట్. ఆడికి పోయే వరకు ఇప్పుడు గరీబోళ్ళు ఏముంటారు, టీవీలనే చూస్తారు కదా, పొయ్యి అయితే సినిమా థియేటర్లో చూడరు కదా అట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ చేసినా కానీ ట్రావెలింగ్ చేయాలి, దానికి పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ. అంటే ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు మనం ఇప్పుడు పోవాలంటే 200 పోసుకోవాలి, దాన్ని జమ చేసుకొని పెట్టుకొని దానికి ఇంత ఖర్చు ఇంత అని పెట్టుకుంటాం. చూసారు కదా, ఒక కామన్ మ్యాన్కు ఉన్న ఆవేదన కానీ, కష్టాలు కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎంత సంపాదించినా నెలసరి వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే అప్పు చేయాలి అనేటట్టే ఉంది ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా. అది కూడా ఎందుకు అప్పు చేయాలంటారా? పిల్లలు స్కూల్ ఫీజులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, లక్షలు పే చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇంటి సరుకుల విషయంలో ఇంకా రేట్లు ఎక్కువ పెంచేశారు, పెట్రోల్ విషయం కూడా చాలా రేట్లు పెంచాయని అంటున్నారు. ఇంకోటి చూసుకుంటే ఇంటి రెంట్లు అధికంగా రేట్లు పెంచాయని అంటున్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటే ఒక కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు పడుతున్నదనేది తెలుసుకోవాల్సి ఉంది. ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ.